సహోదరులు, భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఊరడించు మాటలు. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. హోషేయ 14వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు దావీదునొద్దకు తీసుకుని వచ్చిన 4వ రాయిని చూచెదము. దావీదు అనుభవించిన మిక్కిలి దీన పరిస్థితి మనము మొదటి సమూయేలు 30వ అధ్యాయము 1 నుంచి 6 వచనములలో చూచెదము. ప్రభువు అభిషేకించిన వానిని ముట్టకూడదని దావీదుకు తెలియను. కొంతకాలం గడిచిన తర్వాత దావీదు అసహనమునకు గురి అయి సౌలుకు విరోధముగా పోరాడి ఫిలిష్తీయులతో చేరవలననడి శోధన అతనికి కలిగెను. కానీ ఫిలిష్తీయుల సర్దారులు దావీదును నమ్మక అతనిని వెనుకకు పంపివేసిరి. దావీదు దుఃఖముతో నిరుత్సాహముతో సిక్లగునకు వచ్చెను. తిరిగి వచ్చు సమయమునకు సిక్లగు చెరపట్టబడి తగులబెట్టబడి ఉన్నది. స్త్రీలు, పిల్లలు అందరూ చెరలోనికి కొనిపోబడిరి. అది చూచి దావీదును అతని జనులను ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. కొంతసేపు అయిన తర్వాత ఆ జనులు రాళ్ళు రువి అతని చంపుటకు సిద్ధపడిరి. 6వ వచనము. అవును, అది దావీదు యొక్క తప్పిదమే. అతడు అలాగున చాలా పర్యాయములు చేసెను. కానీ ఈసారి అతడు చాలా అసహనముతో నింపబడి తనకు తన జనులకు కూడా చాలా శ్రమ తీసుకొని వచ్చెను. కొన్నిసార్లు మనము కూడా ఇలాగే జరుగును. దేవుని చిత్తము బయలుపరచబడుట కొరకు కనిపెట్టుదుము. కానీ కొంతసేపటికి మనము నిరుత్సాహపడదుము. ఇంక నేను కనిపెట్టలేను అని అందుము. దేవుని చిత్తమును కనిపెట్టకుండగానే తొందరపడి ఏదో ఒకటి చేయ మొదలుపెట్టెదము. ఈ కారణం చేతనే ఈ దినములలో అనేకమైన చెల్లాచెదురైన కుటుంబములు, అసంతోషముతో నిండిన జీవితములు, దౌర్భాగ్యకరమైన కుటుంబములను చూచుచున్నాము. పురుషులు, స్త్రీలు, పిల్లలు పాపంలో జీవించుటే దీనికి కారణము. దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకొనుటకు వారు ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు వారు కన్నీరు కార్చుచున్నారు. అటువంటి పొరపాట్లు చేసినప్పటికీ ప్రభు చెంతకు తిరిగి వచ్చుటకు మనము ఇష్టపడిన ఎడల ఆయన క్షమించుటకు తిరిగి చేర్చుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దావీదు పశ్చాత్తాప పడగానే దేవుడు అతనిని క్షమించును. అతడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన అతనిని నడిపించును. అందుచేతనే అతడు అమాలేకీయులను చంపి తాను కోల్పోయిన దానికంటే అధికముగా సమకూర్చుకొనగలిగెను. దావీదును అతని జనులను అమాలేకీయులను కొట్టి కొల్ల సొమ్మును దోచుకొనిరి. మానవరీత్యా చూచిన యెడల పోగొట్టుకునినది తిరిగి సంపాదించుట అసాధ్యము. ఎందుచేతననగా వారు అధిక సంఖ్యలో నుండుటయేగాక వారు యుద్ధశూరులు. మనము దేవుని విషయంలో తప్పిపోదుము గాని ఆయన తప్పిపోడు. ఆయన నమ్మదగిన వాడుగా నుండును. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనము. అరణ్యంలో అతడు 8 సంవత్సరములు ఉన్నప్పుడు తన స్నేహితుల నుండి పొందిన సహాయము నిమిత్తము, ఆశ్రయం నిమిత్తము అతడు వారికి ఏ రుణము లేకుండా అంతయు తిరిగి చెల్లించగలిగెను. దేవుని బిడ్డగా తన ఎడల వారు చూపిన దయనంతటిని జ్ఞాపకము చేసుకొని తనకు అవకాశము దొరికిన వెంటనే తీర్చివేసెను. మనలో కొంతమందిమి తెలివిగా అప్పు చేయుదుము. దానిని మరచిపోవు విషయములో కూడా ఆ తెలివిని కనబరచుదుము. కానీ దావీదు అటువంటి వాడు కాడు. మనము అప్పు చేయనప్పుడు ఎంతో నమ్మకస్తులముగా కనబడదుము. త్వరగా ఇచ్చివేయుదుమని చెప్పుదుము. రేపో లేక ఆ సాయంత్రము ఇచ్చి చేయుదుమని చెప్పుదుము. వారములు, నెలలు, సంవత్సరములు గడిచిపోవును. జ్ఞాపకము చేసినప్పటికీ మనము అప్పు తీర్చము. దావీదు బలవంతముగా అప్పు తీర్చలేదు కానీ ఇష్టపూర్వకంగా సంతోషముగా తిరిగి ఇచ్చివేసెను. అందుచేతనే అతని సమకూర్పు ఆత్మీయంగాను శారీరకంగాను కూడా సమృద్ధిగా ఉన్నది. నిన్ను నీవు తగ్గించుకొనుటకు ఇష్టపడి నీ పొరపాట్లను అంగీకరించి హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగిన యెడల ఆయన ప్రతి నష్టం నుండి సంపూర్ణమైన సమకూర్పునివ్వగలడు. ఇదియే ప్రభు మనకు ఇవ్వగోరిన 4వ రాయి.